క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమింపబడిన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో శుభములు. ఈనాటి దివ్య సప్రసాద అద్భుతం కత్తితో పొడవబడింది, మంటల్లో వేయబడింది, మరుగుతున్న నీటిలో వేయబడింది. కత్తితో పొడిచినప్పుడు హేరాళమైన రక్తం కారింది, మంటల్లో వేసినప్పుడు అస్సలు కాలలేదు. అదే దివ్య సప్రసాదాన్ని మరుగుతున్న నీటిలో వేసినప్పుడు పరిశుద్ధమైన శిలువాకారముగా మారి దర్శనంలో ఆ అవిశ్వాసికి దర్శనమయ్యింది. చూద్దాము. ఈ దివ్య సప్రసాద అద్భుతం జోనాథాన్ అనే వ్యక్తికి, ఒక అవిశ్వాసి, దివ్య సప్రసాదం అన్న క్రీస్తు ప్రభు అన్న విశ్వాసం లేనటువంటి వ్యక్తి 1290 సంవత్సరములో ప్యారిస్ నగరములో జరిగిన దివ్య సప్రసాదం అద్భుతం ఇదండి. అదిగో ఎంతగా ఈ అద్భుతం గురించి వింటున్నామంటే, ఈ జోనాథాన్ అనే వ్యక్తికి క్రీస్తు యొక్క నిజమైన ఉనికి, నిజమైన రక్త మాంసాలు అందులో ఉన్నాయి అన్న నమ్మకం లేదు. అవిశ్వాసి, అపనమ్మకము, అనుమానము. ఈ వ్యక్తి దివ్య సప్రసాదాన్ని దొంగలించుకొని ఇంటికి వెళ్ళి ఆ దివ్య సప్రసాదాన్ని తన కత్తితో పొడుస్తున్నాడు. అందులో ప్రభు లేడు అని. ఇంకేముంది, ఆ దివ్య సప్రసాదము నుండి తనంతా నిండిపోయిన రక్తం హేరాళముగా కారింది. అంతటితో ఆగలేదండి, మంటలు వేసి కాల్చాడు. కాలిపోలేదండి ఆ దివ్య సప్రసాదం. ఇంకా ఆయనకి ఎంత అపనమ్మకమో, ఎంత అనుమానమో అవిశ్వాసికి, జోనాథాన్ గారికి, మరుగుతున్న నీటిలో వేశాడు. ఆ మరుగుతున్న నీటిలో వేసినప్పుడు అది పైకి వచ్చి శిలువాకారాన్ని సంతరించుకుంది. ప్రియులారా, ఈ దివ్య సప్రసాదాన్ని అక్కడ పడేశాడు. ఒక స్త్రీ చూసి ఈ సంగతి తెలుసుకొని విచారణ గురువుకి చెప్పడం, విచారణ గురువు మరియు కింగ్ ఫిలిప్, రాజైనటువంటి ఫిలిప్పు 1291లో జోనాథాన్ ఇంటి దగ్గర ప్రార్థనా మందిరాన్ని ఈ అద్భుతాల చిహ్నంగా అక్కడ కట్టాడు. విచారణ గురువు దీనిని సెయింట్ జీన్ వారి చర్చిలో దీనిని చక్కగా అక్కడ ఉంచినప్పుడు శతాబ్దాల పాటు ఈ అవిశేషాన్ని ఒక పెద్ద పండుగగా, మహా అద్భుతముగా కొనియాడారు. ప్రియులారా, అందుకే ఈ వీధిలో ఇతడు చేసినటువంటి ఈ మహత్కార్యాలు, మంటలో కాల్చడం, కత్తిపెట్టి పొడవడం, వేడి నీటిలో వేయడం, ఇదన్నీ చూసి రాజుగారు ఆ వీధికి ఒక పేరు పెట్టారండి. ఏం పేరు పెట్టారంటే రూ డు డియు బౌలి అని పేరు పెట్టారండి. దీనికి అర్థం దేవుడిని మరిగించిన వీధి అని పేరు పెట్టాడు. ప్రియులారా, ప్రార్థించుదాం. ఓ ప్రభువా, నీ గొప్ప అద్భుతం దివ్య సప్రసాదాన్ని ఆ అవిశ్వాస పరుడు పొడవగానే ఆయన తడిచినంత రక్తాన్ని కార్చావు ప్రభువా. నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభువా. మంటలో వేసినప్పుడు కాల లేకుండా అది పైకి తేలడం మహా అద్భుతం. మరుగుతున్న నీటిలో వేసినప్పుడు అది మరిగిపోకుండగా, కరిగిపోకుండగా శిలువాకారములో దర్శనమివ్వటం ఇంకా గొప్ప అద్భుతం. ప్రభు, ఒక వ్యక్తిని కాపాడటానికి నీవు ఎంత ప్రేమను చూపిస్తావయ్యా. ఆ ప్రేమ మా అందరి ఎడల ఉండాలని, మా విశ్వాసాన్ని బలపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునగాక, మీ ఆత్మతోనూ ఉండునగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు దీవించి, ప్రేమించి, కాచి కాపాడునుగాక. ఆమేన్.